హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజ్ కటింగ్ అనమాట. పెద్ద సైజ్ అంటే ఇంచుమించు చెస్ట్ ఎక్కువగా ఉంది, నడుము కూడా పెద్దగానే ఉందన్నమాట. 36 చెస్ట్ అలా ఉంటుంది. ఈ సైజ్ కటింగ్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను మీకు ఈరోజు. ఇది వచ్చేసి లైనింగ్ తాన్లో చింపుతూ ఉంటే కింది వైపున కట్ అయిపోయింది, ఇంకా వేస్ట్గా వెళ్తుంది కదా అని చెప్పేసి దీన్ని వాడేస్తున్నాను. అందుకని నేను బ్లౌజ్ అడ్డంగా వేశాను, లైనింగ్ వేస్ట్ పోకుండా ఉన్నందుకు. కోరాసిగో ఇటు కింది వైపున ఉండేటట్టుగా వేసాను అనమాట. మనం యాక్చువల్గా అయితే ఇలా వేసుకోవాలి, బ్లౌజ్ అంతా పొడవు రావాలంటే ఇలా వేసుకోవాలి. కానీ నేను ఇలా వేస్తున్నాను కట్ అయిపోయినందువల్ల. ఈ విధంగా ఇక్కడ వరకే నాకు ఫోల్డింగ్ ఉందన్నమాట, అంటే జాయింట్ ఉంది, ఇక్కడ ఓపెన్ ఉంది. ఇది మనకి సరిపోతుంది నెక్కి, కాబట్టి ఇంకా వేస్ట్ పోకుండా ఈ బ్లౌజ్ అయితే కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఫటాఫట్ అని చెప్పేస్తాను, ఇప్పుడు టైం అవుతుంది. ఫస్ట్ అయితే కింద హెచ్చు తగులు లేకుండా ఒక లైన్ వేసేసుకొని కింద హెచ్చు తగులు మొత్తం కట్ చేసేసుకోవాలి ఫస్ట్. చాలా లైట్ కలర్ ఇది, కానీ పెద్ద సైజు. చాలా రోజులు అవుతుంది కదా బ్లౌజ్ కటింగ్ వీడియోలు వచ్చి. ఇలాంటి పెద్ద సైజెస్ కట్ చేసినప్పుడు చూపించాలనిపిస్తుంది అనమాట. ఇంకొక ½ ఇంచ్ వచ్చేసి కుట్ల కోసం వేసేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. మరి ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఎక్కడ వరకు పెట్టుకోవాలి? ఇక్కడికి టైట్ కుట్లు ఉన్నాయి, ఇక్కడ టైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగు, ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగు, ఇంకా 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఈ 1 ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా? ఈ బ్యాక్ టక్స్ కోసం పెట్టేసుకొని ఇప్పుడు బ్లౌజ్ హైటు బ్యాక్ డాట్ నుంచి షోల్డర్ వరకు కనిపిస్తుందా? బ్యాక్ డాట్ నుంచి ఈ షోల్డర్ వరకు హైటు ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా పైకి. ఇక్కడ హైట్ దగ్గరికి కూడా ఒక మార్కింగ్ వేసేసుకున్నాను. ఇంకా చంక డౌన్ కూడా మనం బ్లౌజ్లోంచి తీసుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడికి ఈ చివరికి మనకి ఎక్స్ట్రా క్లాత్ అన్నమాట ఇది. ఇప్పుడు వచ్చేసి చంక డౌన్ అయితే నేను బ్లౌజ్తో మార్కింగ్ పెట్టేస్తున్నాను, కానీ మళ్ళీ చెక్ చేసుకుంటాను. ఇక్కడికి ఉంది కానీ కుట్టేసరికి దిగుతుంది కదా, కొంచెం పైకి పెట్టేస్తున్నాను. ఇక్కడ బ్యాక్ నెక్ వచ్చేసి మళ్ళీ బ్యాక్ పార్ట్ మిడిల్కి మార్చేసుకోవాలి. ఇలా ఇది బ్యాక్ నెక్ వీపు భాగం అంటారు కదా, అదనమాట. ఇది వచ్చిన దానికంటే ఒక ½ ఇంచ్ పైకి కుడతాం కదా, కుట్టేసరికి దిగుతుంది అనమాట. మరి చెస్ట్ లూజ్ ఎలా? చెస్ట్ లూజ్ వచ్చేసి మీరు బ్యాక్ పార్ట్ నెక్ కింద నుంచి ఈ చంక కింది కుట్టు నుంచి ఈ చంక కింది వరకు చూసుకున్నా అంతే వస్తుంది. అది ఇబ్బందిగా ఉందనుకుంటే ఇలా ఫస్ట్ హుక్స్ నుంచి చంక కింది కుట్టు వరకు ఈ విధంగా చూసుకోవాలి. ఇక్కడ చూస్తున్నట్టుగా చూస్తున్నారు కదా, 10 ఇంచుల చెస్ట్ ఉందన్నమాట. అంటే 40 ఇంచెస్ చెస్ట్ చుట్టుకొలత 40 ఇంచెస్ ఉందన్నమాట. ఇక్కడికి ఉంది. మరి నడుము లూజ్ ఎంత ఉంది? 9, అంటే 36 నడుము. ఎంత పెద్ద సైజు చూడండి. 40 వచ్చేసి చెస్ట్. ఇక్కడికి చెస్ట్ దగ్గర ఒక లైన్ వేసుకుంటే ఎక్స్ట్రా క్లాత్ సరిపోతుంది. ఇంకా ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు, కానీ కొన్నిసార్లు మనం దీంట్లో తీసుకున్నా కూడా మెయిన్ క్లాత్తో సరిపోదు అనమాట. అందుకని చూసి తీసుకోవాలి. 36 నడుము లూజ్ అంటే షోల్డర్ 2.5 తీసుకోవచ్చు. ఇక్కడ కింద వచ్చేసి 3 ఇంచులు. డీప్ ఎక్కువగా వేస్తారు కాబట్టి, డీప్ ఎక్కువగా వేసే వాళ్ళకి ఇక్కడ 3 ఇంచెస్ వరకు తీసుకుంటేనే రౌండ్ బాగా ఇలాంటి బాడీకి బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ బాగుంటుంది అనమాట. బాడీ ఎక్కువగా ఉండి నెక్ చిన్నగా ఉంటే కూడా బాగుండదు. ఇక్కడ ఈ విధంగా రౌండ్ తిప్పేసుకోవాలి. మనకు నెక్ వచ్చేసింది. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి బ్లౌజ్ యొక్క షోల్డర్ తీసుకొని ఇక్కడ నుంచి ఒక సైడు కుట్ల క్లాత్ మనకు వచ్చేస్తుంది, మరి ఇంకొక సైడ్ కుట్లకి ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడికి స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకొని దీంట్లో కలిపేసుకుందాం. ఇక్కడ 1.5 ఇంచుకు రౌండ్ తిప్పుకోవాలి. నేనైతే డైరెక్ట్గా తిప్పుతున్నాను, నాకు అలవాటు కాబట్టి తిప్పుతున్నాను. 1.5 ఇంచుకు రౌండ్ తిప్పుకోవాలి. నెక్ కిందకి ఉన్నప్పుడు ఈ చంక దగ్గర 1.5 ఇంచుకు తిప్పుకోవాలి. తిప్పేసుకొని కటింగ్ చేసేసుకోవడమే. ఇప్పుడు ఈ ఆమ్ రౌండ్ చెస్ట్ మ్యాచ్ అవుతా లేదా మన బ్లౌజ్కి చూసుకోవాలి కదా. ఒక్కసారి చూసుకోకపోతే
ఈ చెస్ట్కు మన కామ్ రౌండ్కి మ్యాచ్ అవ్వకపోతే పట్టినట్టు అవుతాయి అన్నమాట. బ్లౌజులు పట్టినట్టు కాకుండా ఉండాలి అంటే ఒక్కసారి చెక్ చేసుకుందాం. చూడండి 9.5 ఇంచులు ఉంది మనకి. మరి ఇక్కడ 9.5 ఇంచులు వచ్చిందా? పైన 1/2 ఇంచు కుట్టు వదిలేసుకొని టేపును గుంజకుండా తిప్పుతూ చూడాలి. చూడండి సరిపోయింది. మీకు జూమ్ చేసి చూస్తాను. ఇక్కడ చూడండి 9.5 ఇంచులకి చెస్ట్ లైన్ మ్యాచ్ అయిపోయింది. ఇలా కావాలన్నమాట. ఈ విధంగా రావాలి. ఇప్పుడైతే కటింగ్ చేసేసుకోవడం, ఎలాంటి మార్పు లేదు. ఇంకా షోల్డర్కి ఎదురుగా బ్యాక్ టక్స్ 4 ఇంచుల పొడవు. బ్లౌజ్ పొడవు బాగానే ఉంది కాబట్టి సింపుల్ ఈజీ మెథడ్లో ఉంటుందన్నమాట. ఇది లైట్ కలర్ కావచ్చు క్లాత్, కానీ పెద్ద సైజ్కి మెజర్మెంట్స్ ఎక్కడ మారుతున్నాయి అనేది గమనించుకోవాలి. చూసారు కదా, షోల్డర్ విడ్త్ 2.5 ఇంచులు వచ్చింది. అక్కడ మార్పు, చిన్న చిన్న మార్పులు జరుగుతాయి అన్నమాట. బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది కదా. ఈ నడుము దగ్గర క్రాస్గా కొద్దిగా క్లాత్ తీసేయడం వల్ల కుట్టిన తర్వాత ఫిట్టింగ్ బాగుంటుంది. టక్స్ పెట్టేసుకోండి ఎక్కడికక్కడ. బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ అయితే నేను ఫ్రంట్ తీస్తాను. తీసిన తర్వాత హ్యాండ్స్ చూపిస్తాను మీకు. ఫ్రంట్ వచ్చేసి క్రాస్ కటింగే కాబట్టి ఫ్రంట్లోనే ఈ ఫ్రంట్ పార్ట్ మీరు కరెక్ట్ క్లియర్గా చూడండి, స్కిప్ చేయొద్దు. నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇలా క్లాత్ వేసేసుకొని ఈ ఓపెన్ సిట్ వేస్తున్నాను చూడండి. ఈ ఓపెన్ సైడ్ ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఈ మడవడాలు అవసరం లేదు మనకి. ఇంకొంచెం పైకే వేసుకుందాం, మనకు మళ్ళీ హ్యాండ్స్ వెళ్ళాలి కదా. ఈ విధంగా మనకి ఇక్కడ సరిపోతుంది, ఇక్కడ సరిపోతుంది, ఎందుకంటే నెక్ పైకి ఉంటుంది కాబట్టి. ఈ విధంగా క్లాత్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి వేసుకునే విధానము. క్రాస్ కటింగ్ అంటే క్రాస్గా వేస్తే క్రాస్ కటింగ్. ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఎలా ఉండాలా ఫస్ట్ అయితే చుట్టూ మార్కింగ్ పెట్టేసేయాలి. ఇక్కడ 2.5 ఇంచులు మడవడాలు, మడిచి కట్ చేయడాలు చేయకండి. ఎందుకు చెప్తున్నానంటే అందరికీ సెట్ అవ్వదు. ఖచ్చితంగా చెప్తాను నేను ఈ విషయం అయితే. ఇది ఫ్రంట్ హైట్ అనేది బ్లౌజ్లోంచి తీసుకోండి. సైజ్ బ్లౌజ్ మనకి ఇస్తారు కదా, దాని నుంచి తీసుకోండి. చెస్ట్ ఎక్కువగా ఉన్న వారికి కిందికి దిగుతుంది, ఖచ్చితంగా దిగుతుంది. చెస్ట్ తక్కువగా ఉన్న వారికి పైకి ఉంటుంది. ఇక్కడ కరెక్ట్గానే ఉంటుంది, ఇక్కడికి వచ్చేసరికి పైకి ఉంటుంది అనమాట ఉక్స్ సైడు. కాబట్టి ఇలా మడిచి తీసుకోవడాలు మానేసి చెస్ట్ బ్లౌజ్ నుంచి తీసుకోండి. బ్లౌజ్ పొడవు, ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది బ్లౌజ్ నుంచి తీసుకుంటే బెటర్. సెట్ అవ్వాలంటే అందరికీ సెట్ అవ్వవు. 2 ఇంచులు మడవడాలు, 2.5 ఇంచులు మడవడాలు సెట్ అవ్వవు అనమాట. ఇప్పుడు చూడండి, ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టేసుకొని మనం డైరెక్ట్గా ఇలా చూస్తే సాగిపోతుంది కాబట్టి ఇలా పెట్టేసుకొని టేప్తో చెక్ చేసుకోవాలి. చూడండి 13 ఇంచులు ఉంది నాకు, అంటే పై ఖర్చు కలుపుకొని నేను 13.5 ఇంచులు పెట్టుకుంటున్నాను. మరి ఇక్కడ చూడండి 2 ఇంచుల క్రాస్ బెల్ట్ ఉందన్నమాట. క్రాస్ బెల్ట్ అనేది చిన్నగా ఉంది. ఇలా ఉంటుంది, వాళ్ళ బాడీని బట్టి ఉంటుంది కాబట్టి చూసుకోవాలి ఖచ్చితంగా. ఇక్కడికి ఒక లైన్ అయితే వేస్తున్నాను చూడండి. మార్కింగ్ సరిగ్గా కనిపించట్లేదు, కానీ ఈ బాల్ట్కి వీడియో అడ్జస్ట్ కావాల్సిందే. ఇక్కడ చంక దగ్గర ఒక 1/2 ఇంచు లోపలికి కనిపిస్తుంది లైట్గా, చూడండి ఒక 1/2 ఇంచు లోపలికి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ హైట్ చూసుకున్నాం కదా, ఫ్రంట్ నెక్ కూడా మనం ఎక్కడ చూసుకోవాలి, ఉక్స్ సైడ్వే చూసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి ఈ రౌండ్ తిరిగే వరకు ఎంత 7 ఇంచులు మనకి ఇది సరిపోతుంది. ఫస్ట్ వేసిందే సరిపోతుంది. ఈ విధంగా రౌండ్ తిప్పేసుకోవడం. ఇక్కడ ఎక్కువగా బ్రాడ్గా కావాలి అంటే ఈ గీత దాటి ఇలా కట్ చేసుకోవాలి. మనకి బ్రాడ్ అవసరం లేదనుకుంటే దీని లోపల తీసుకోవాలి. ఉక్స్ పట్టి వచ్చేసి కుట్టిన తర్వాత ఇది ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుంటే 3.5 ఇంచులు ఉంది. దీనికి 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే 4.5 ఇంచులు పెట్టేసుకుంటే మనకి సరిపోతుంది. ఈ సైడ్ వైపున క్లాత్ కూడా ఒక్కసారి చెక్ చేసుకోవాలి, సరిపోతుందా లేదా అని. సరిపోతుంది. ఇంతే, సింపుల్ అనమాట.
ఇప్పుడు మరి ఇది పెద్ద సైజు కదా, డాట్స్ ఎలా వేయాలి? ఇక్కడ నుంచి 2.5 ఇంచులకు వేస్తే సరిపోతుందా చూపిస్తాను మీకు. 2.5 ఇంచులు అంటే ఇక్కడికి వస్తుంది, మరి ఇది ఎక్కడికి వస్తుంది? నెక్ దగ్గరకు వస్తుంది స్ట్రైట్గా చూస్తే. కాబట్టి ఇలాంటి సైజెస్కి మార్చుకోవాలి. ఈ సైజుకి దగ్గర 3.5 ఇంచులకు ఫస్ట్ డాట్ గ్యాప్ వచ్చేసి 2.5, డాట్ పొడవు వచ్చేసి 3 ఇంచులు. ఇది ఇలాంటి మార్పులు ఉంటాయన్నమాట. మీకు ఇది మార్కింగ్ క్లియర్గా లేకపోయినా చూపించడానికి కారణం ఇలాంటి మార్పులతో బ్లౌజ్ కటింగ్ మన ఛానల్లో చాలా ఉంటాయి చూడండి. ఈ ఉక్స్ పట్టికి మిడిల్లో ఒకటి ఈ డాట్ వేసేస్తే ఈ డాట్ వచ్చేస్తుంది. మరి ఇక్కడ మనకు 2.5 ఇంచులు వెళ్తున్నప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్లో గ్యాప్ వస్తుంది ఎక్కువగా. అది రాకుండా ఉండాలంటే ఇక్కడ ఒక 1 ఇంచ్ పెంచుకుంటున్నాను నేను క్రాస్గా. 1 ఇంచ్ ఇక్కడ కవర్ అయిపోతుంది మనకి. ఇలాంటి పెద్ద సైజెస్కి పెంచుతాను నేను, అన్నిటికీ పెంచను. ఇంతే, ఇంకా కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఈ వీడియో ఇప్పటికే లెంత్ అయిపోయింది. లైట్గా ఉంది క్లాత్ కాబట్టి మీకు క్లియర్గా ఉండకపోవచ్చు, కానీ నేను చెప్పే విధానం అన్నా కనీసం మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి. ఇంకా కటింగ్ చేస్తుంటే తెలుస్తుంది అనమాట, మీకు కనిపించకపోయినా నేను కట్ చేసే విధానం. పెద్ద సైజు వచ్చినప్పుడు ఇలా కట్ చేసుకోవాలి. చెస్ట్ ఎక్కువగా ఉంటుంది చూడండి. ఇక్కడ 1 ఇంచ్ పెంచాను. ఈ డాట్ వేసేసరికి మనకి ఇది సరిపోతుంది అనమాట. చెస్ట్ని బట్టి క్లాత్ ఇవ్వాలి, కానీ బ్యాక్ పార్ట్ని మడిచేసి ఇవ్వకూడదండి. హ్యాండ్స్ కటింగ్ అయితే ఈ వీడియోలో ఏం చెప్పట్లేదు. క్లాత్ కూడా లైట్గా ఉంది. హ్యాండ్స్ కటింగ్ చాలా ఉన్నాయి మన ఛానల్లో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్.